మోడీ మణిపూర్ వెళ్ళమంటే కపూర్లను కలిశాడేంటి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైన కామెంట్. ఏం జరిగింది? రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాలకు రమ్మని రాజ్ కపూర్ కుటుంబంలో అనేక మంది వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మోడీని కలిశారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఇలా చాలామంది వెళ్ళి కలిశారు. కరీనా కపూర్తో పాటు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులతో మోడీ ఫోటోలు దిగారు. వాళ్ళు షేర్ చేసుకున్నారు, మోడీ షేర్ చేసుకున్నాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. కరీనా కపూర్ పిల్లలకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ కూడా ఫొటోస్ బయటకు వచ్చాయి. ఈ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద కపూర్స్. తాను జనసంఘ్లో పనిచేసిన కాలంలో రాజ్ కపూర్ సినిమాల గురించి ఎలా చర్చించుకునే వాళ్ళమని కూడా మోడీ గుర్తు చేసుకున్నారు. వెల్, రాజ్ కపూర్ ఈజ్ ఎ లెజెండ్, రాజ్ కపూర్ వాజ్ ఎ లెజెండ్, విల్ బీ ఎ లెజెండ్, అందులో అనుమానం ఏం లేదు. సో రాజ్ కపూర్ అంటేనే ఒక సెన్సేషన్ ఆ రోజుల్లో, ఈనాటికి కూడా పేరుంది. ప్రైమ్ మినిస్టర్కు బాగా తెలుసు ఎవరైతే బాగా వార్తల్లో ఉంటారో, ఎవరైతే ట్రెండింగ్లో ఉంటారో వాళ్ళని కలుస్తూ ఉంటారు కూడా. ఈ నోస్ హౌ టు బీ ఇన్ ట్రెండింగ్. హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ట్రెండింగ్ పర్సనాలిటీ. నరేంద్ర మోడీ స్వతహానే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే పర్సన్. అందులో కరెక్ట్గా ఎవరు ట్రెండింగ్లో ఉంటే, ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టులు, హై అచీవర్స్ ఉంటే మోడీ వాళ్ళతో కలుస్తాడు, వాళ్ళతో సమయం గడుపుతాడు, వాళ్ళతో మాట్లాడతాడు. ఎందుకంటే ఈ నోస్ వాళ్ళు ట్రెండింగ్ కనుక ఆటోమేటిక్గా ప్రజల దృష్టి కూడా తన వైపు వస్తుంది. సో ఈ నోస్ హౌ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్, హౌ టు మార్కెట్ హిమ్సెల్ఫ్. ఒక పొలిటీషియన్ బ్రాండ్ బిల్డింగ్లో ఇదొక ముఖ్యమైన అంశం. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వెంటనే ఈ కపూర్ మణిపూర్ అనే కంపారిజన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరా చాలా విట్ అండ్ హ్యూమర్ సటైర్ యాడ్ చేస్తూ, మేము మణిపూర్ అంటే మోడీకి కరీనా కపూర్ అర్థమైంది అని. వెల్, మణిపూర్ కరీనా కపూర్కి ఏం సంబంధం లేదు, కానీ ఆ రైమ్ బాగా కలిసింది. మేము మణిపూర్ అంటే మోడీకి కరీనా కపూర్ అర్థమైంది. వి సెడ్ మణిపూర్, మోడీ అండర్స్టూడ్ ఇట్ యాజ్ కపూర్, మోడీ థాట్ కపూర్ అని. అంటే మణిపూర్కు వెళ్ళండి అంటూ గత ఏడాదిగా మోర్ దెన్ ఇయర్ అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్ వెంట పడుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ వెళ్ళలే. మణిపూర్ పైన నోరు విప్పమని కూడా వారాల తరబడి పార్లమెంట్లో గలాటా చేస్తే ఫైనల్గా మణిపూర్ పైన తన ఓవరాల్ ఉపన్యాసంలో గంటకు పైగా ఉపన్యాసంలో ఈ స్పెండ్ ఫ్యూ మినిట్స్ ఆన్ మణిపూర్. ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ కూడా ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ వెళ్ళడం లేదని. సో క్రికెట్ మ్యాచ్ అయితే అక్కడికి వెళ్తారు, స్పేస్లో ఏదైనా ప్రయోగం విఫలమైనా అక్కడికి వెళ్ళి సైంటిస్టులతో కలుస్తారు, ఇలా కపూర్లతో కలుస్తారు. మరి ఇంత సోషల్లీ యాక్టివ్ ఉండే ప్రైమ్ మినిస్టర్, పొలిటికల్గా యాక్టివ్ ఉండే ప్రైమ్ మినిస్టర్ ఎన్నికలకైతే లెక్కలేనని ర్యాలీస్లో పాల్గొంటారు. కానీ ఈ ఏడాది పైగా సమయం జరిగింది, ఊచకోతలు జరుగుతున్నాయి, ఇప్పటికీ 250 మందికి పైగా చనిపోయారు. ఎథనిక్ క్లాషెస్, బార్డర్ స్టేట్, సరిహద్దు రాష్ట్రం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కుకీలకు మైతీలకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇంత భయంకరమైన ఘర్షణలు జరుగుతూ అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి, ఆర్మీ రంగంలో దిగి ఒక రకంగా కుకీ మైతీల మధ్య ఒక వాల్ లాగా క్రియేట్ చేయాల్సిన పరిస్థితి. దేశమంతా ప్రతిపక్షాలు ఒక్కసారి మణిపూర్ వెళ్ళండి, అక్కడ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మేము మీతో ఉన్నాము అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి అని అడిగినా ససేమిరా అంటున్నాడు నరేంద్ర మోడీ. ఎందుకు? రీజన్ నోబడీ నోస్. తన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోతున్నాడు కనుక అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదా ఆ ఎథనిక్ క్లాష్లో సహజంగా ప్రభుత్వంలో ఉన్నవారు న్యూట్రల్గా ఉండాలి, కానీ అక్కడున్న ముఖ్యమంత్రి న్యూట్రల్గా లేడు. ఆయన ఓపెన్గా ఒక కమ్యూనిటీకి అనుకూలంగా ఉన్నాడు. సో ఇందులో పాలిటిక్స్ ఉండొచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అందుకే బీజేపీ పైన అపోజిషన్ అటాక్, కాంగ్రెస్ అటాక్, మేము మణిపూర్ అంటే మోడీకి
కరీనా కపూర్ అనుకున్నాడు అని ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. సో వి సెడ్ మణిపూర్ మోడీ థాట్ కరీనా కపూర్.